వాళ్ళు ఎవడైతే సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా స్క్రీన్ షాట్లు అన్నీ ఉన్నాయి, అందరూ అబ్జర్వేషన్ చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళ కూడా జైలు జీవితం గడుపుతారు. వాడు ఎక్కడున్నా కూడా వాడు ఫేక్ ఐడి అయినా వాడి నిజంగా ఎక్కడి నుంచో సోషల్ మీడియాలో విచక్షణ రహితంగా తప్పుడు సమాచారం పెడుతున్నా సైబర్ క్రైమ్ అనేది ఉంటుంది. తప్పకుండా ప్రతిదీ కూడా చూస్తుంది. చెప్తున్నా కదా, ప్రతిదీ కూడా చూస్తూనే ఉంటుంది. ఏదో ఒక రోజు అందుకుంటుంది, ఏదో ఒక రోజు ఇలా ఎఫ్ఐఆర్ అన్నట్టుగా అందుకుంటుంది. అందుకున్న క్రమంలో నాలాంటి మళ్ళా దిగుతాడు. ఒక్కొక్క డిస్టెన్స్ అనగా మాట్లాడతారు. ఎంత బాధ అంటే అంత బాధ. చూడండి, చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడిన వ్యక్తులపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు. కుటుంబ సభ్యుల్లోని మహిళలను టార్గెట్ చేస్తూ మాట్లాడితే ఇదే గతి పడుతుంది. రాజ్యాంగం జర్నలిస్టులకు కల్పించిన హక్కు ప్రశ్నించడం ప్రశ్నించడం రాజ్యాంగం ఏం కల్పించింది? జర్నలిస్టులకు కల్పించినట్టు ఒక హక్కు. తప్పదాగి ఏది పడితే అది మాట్లాడతామంటే చర్యలు కఠినంగా ఉంటాయి. బూతులు తిట్టే వ్యక్తులు వారం రోజులు వార్తలు రాసే జర్నలిజం విలువ తెలుస్తుంది. బూతులు తిట్టేటువంటి ఎవడైతే ఉన్నాడో నిజంగా ఒక వారం రోజులు నిజమైనటువంటి జర్నలిజం రాయండి. ఒకరోజైనా నీ గురించి నువ్వు పేపర్లు రాసుకోరాయి. 1-2 రోజులన్నా ఒకసారి చిన్న వార్త రాయి, పత్రికా ప్రకటనని. ఏమన్నా సందర్భం ఏదో నిజంగా ఏమైనా ఒక మెయిల్ చేసో కీడియోస్ ఏమైనా చేస్తే పత్రికా ప్రకటన చేసేయి. ఎట్లా వార్త రాయాలో పెట్టు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా, ఎక్కడి నుంచి ఎండియాలో ఒక వార్త రాసాయి. ఉత్తర నోటికి ఎంతో సంత తిడతాము, తాగుతాము, తింటామంటే ఈ పెన్ను పవరు తెలియదు. పెన్ను పవర్ ఎంత గట్టిగా ఉంటుందో ఇక్కడ చూపెడుతున్నాను. బూతులు తిట్టే వ్యక్తులు వారం రోజులు వార్తలు రాసే జర్నలిజం విలువ తెలుస్తుంది. జేబీ నినాదం దేశ ప్రజల హక్కుల కోసం నిలబడ్డదే. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ప్రశ్నించడమే జేబీ హక్కు. అది PM అయినా, CMలైనా, కేంద్ర మంత్రులైనా, రాష్ట్ర మంత్రులైనా మినహాయింపు ఉండదు. డాక్టర్ బరిగెల శివ ప్రధానంగా రాసిన వార్త. ఎవరికైనా CM అయినా, PM అయినా, సుప్రీంకోర్టు అయినా, హైకోర్టు అయినా, కేంద్ర మంత్రులైనా, రాష్ట్ర మంత్రులైనా, సామాన్యులైనా, అతి సామాన్యులైనా ఎవరైనా కూడా ప్రశ్నించే గొంతుక ఏది అంటే 4th ఎస్టేట్. 4వ స్తంభం ఈ దేశానికి ఏదంటే మీడియా, పత్రిక రంగం. ఆ రంగం ఎవరినన్నా ప్రశ్నించమని చెప్తుంది, ఎవరినన్నా మాట్లాడమని చెప్తుంది. మేము మాట్లాడితే CM PM మాట్లాడలేకపోతారు అయ్యా. మేము అడిగే క్వశ్చన్లకు PM లాంటి వ్యక్తే సమాధానం చెప్పలేకపోతారు, CM లాంటి వ్యక్తులే సమాధానం చెప్పలేకపోతున్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలే కొన్ని సందర్భంలో మా మాటలను ఆదర్శంగా తీసుకుంటారు. అనేకమైనటువంటి ప్రభుత్వాలు ఏర్పడ్డా కూడా జర్నలిస్టుల ఆలోచన విధానం వల్లనే, జర్నలిస్టుల సలహాల వల్లనే, జర్నలిస్టులు రాసేటువంటి వార్తల వల్లనే ఇలా ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉన్నదంటే జర్నలిస్టులే. ఇది జర్నలిజం అంటే. నీ నోటికి వచ్చిన తిడతాము, ఇష్టం పొడతామంటే తోలిసి ఆరబెడతాం. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టినటువంటి నినాదం జైబీ నినాదం. సువర్ణాక్షరాలతో సుదీర్ఘంగా జైబీ నినాదంతో ఫైట్ చేస్తున్నాను, పోరాటం చేస్తున్నాను. 2009-10లోనే యువతరం పార్టీ అని పెట్టేశాను నేను. యువతరం పార్టీ నా మెయిల్ ఐడి యువతరం శివ@gmail.com ఉంటుంది. కానీ ఆ యువతరం పార్టీ వేటోళ్ళు ఎప్పుడో రిజిస్టర్ అయింది, అక్కడితో ఆగిపోయింది. తర్వాత భోజన సిద్ధాంతంలో పార్టీ పెట్టాలనుకున్నాం. ఎందుకోసం అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులు, గొడవలు ఇవన్నిటి కారణము నేను పడుతున్నటువంటి వేదన, నేను పడుతున్నటువంటి అవమానాలకు నిదర్శనం ఏంటంటే పొలిటికల్ పార్టీ కావాలి. ప్రశ్నించే గొంతుగా కావాలంటే మీడియా ఛానల్ కావాలి, పేపర్ కావాలని మీడియా ఛానల్ పేపర్ పెట్టడం జరిగింది. ఇలా ఉన్నటువంటి అసమానతలు పోవాలంటే తప్పకుండా వీళ్ళలాగా మనం కొట్లాడాలంటే, వాళ్ళతో పాటు ఫైట్ చేయాలంటే మనం 20 గంటలు కష్టపడాలి. మన దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర ఆత్మగౌరవం ఉంది, ఇది మనకు చాలు అని ఇవన్నీ సంస్థలు పెట్టడం జరిగింది. ఎవడో అనామకుడు, ఎవడో ముక్కు ముద్దెలేని వ్యక్తులు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊకుంటామా చెప్పండి? వాడు అంటే మనం పడదామా? వాళ్ళు 100,000 మంది నిజంగా ఒక సైన్యంలాగా ఏర్పడి వాడు తిడుతుంటే, వాడు ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే మన మౌనంగా ఉండి బైబిల్లో మనం ఏం చేయదు, బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది, ఎవరన్నా వాని పాపం వానికే పడుతుంది అనుకుంటే పడదామా చెప్పండి? ఇది పరిస్థితులు మన మీద
ఇగో ఎఫ్ఐఆర్ ఇక్కడ ఇచ్చిన పిటిషను, ఇక్కడ ఉన్నటువంటి పిటిషన్ను వెంటనే వీళ్ళు కాల్ చేసిన నేపథ్యంలో వాళ్ళ గట్టిగా బుద్ధి చెప్పడం జరిగింది. దేశ ప్రజల హక్కుల కోసం పోరాటం చేయడానికి పుట్టినదే జైభీమ్ సంస్థ అని, అలాంటి సంస్థ నడిపిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందంటూ జైభీమ్ సంస్థల ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ బరిగల శివ గర్వపడ్డారు. యువత మానవ జీవనం మనుగడపై రాజకీయ నాయకులు విషయాన్ని నింపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో మహిళలను, తల్లులను, అక్కలను, చెల్లెలను, సతిమలను ఇష్టం వచ్చిన బూతులు తిట్టడం ఏ ధర్మంలో ఉందో సోషల్ మీడియాలో, ఫోన్ మాధ్యమంలో బహిరంగ బూతులు తిడుతున్న మతోన్మాద శక్తులు తెలియాలన్నారు. భారత్ మాతాకి జై అంటూ మహిళలను బూతులు తిట్టే సంస్కృతి దిగజారిన మనుషులను ఏమనలో సమాజమే తెలుసుకోవాలన్నారు. జైభీమ్ టీవీని, జైభీమ్ పత్రిక నిర్మించి, జైభీమ్ టీవీని, జైభీమ్ దినపత్రిక నిర్మించి ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఉన్నామో చూపెడుతున్నాను. కొనసాగిస్తున్నదే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో ప్రజలకు అన్యాయాలు జరుగుతుందో అలాంటి అన్యాయాలపైన నిరంతరం పోర్టలేసి ప్రశ్నించడానికి స్పష్టం చేశారు. కుల, మత, వర్గ భేదాలకు అతీతం కాకుండా సర్వమతాలకు సమాన ప్రజనిచ్చే విధంగా ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ ప్రశ్నించడం భారత రాజ్యాంగం జర్నలిస్టులకు కల్పించిన హక్కుగా భావిస్తామన్నారు. పనిచేయని నాయకులను విమర్శించినంత మాత్రాన నాయకులకు పెద్దగా ఒరిగేదేం లేదు. కానీ నాయకుల పేర్లు చెప్పుకొని సంస్కారం లేని సన్యాసుల కన్నా హీనంగా మా ఆడవాళ్ళను తిడుతుండడం యథా నాయక తథా కార్యకర్తనే అనే విధంగా ఉందన్నారు. భారతదేశంలో చట్టాలు, న్యాయస్థానాలు అంతా పకడ్బందీగా పనిచేస్తున్నప్పుడు మనుషుల చేతిలో మరణాయుధాలు ధరిస్తూ ఇతరులపై విచక్షణ రహితంగా దాడులు చేసే హక్కు ఏ చట్టం కల్పించిందో, ఏ న్యాయస్థానం కల్పించిందో ఆయా దాడులకు సామాన్యులకు పురుగొల్పుతున్న ప్రజానాయకులు బహిరంగపరచాలన్నారు. ప్రభుత్వాలు, ప్రభుత్వ నాయకులు నిజాయితీని ప్రదర్శించగా జర్నలిస్టులకు ప్రశ్నించే అవకాశం ఎందుకు కలుగుతుందన్నారు. ఎన్నికల సమయాల్లో కాళ్ళ వేళ్లబడి వార్తలు రాయించుకోగా లేనిది ఎన్నికలు అయ్యాక అక్రమ వర్గంలో గెలవగానే రాజకీయం అనే అహంకారంతో కొమ్ములు పెంచుకొని ఎలా పడితే అలా బూతులు తిట్టిస్తామంటే ప్రజాక్షేత్రంలో ఉన్న సంగతిని మర్చిపోకూడదు అన్నారు. ఏకంగా అల్లరి ముఖాలు ఇష్టమైన నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ మరీ తిట్టడం ఎంత సిగ్గుమలిన దుశ్చర్యో ప్రజలు గమనించన్నారు. ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్న దాడులు దృశ్య దేశం విచ్ఛిన్నమయ్యే ఆస్కారం కనిపిస్తుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఏ విధానమైనటువంటి ఉద్యమం కొనసాగిందో దక్షిణాది రాష్ట్రాల దేశంగా ఏర్పడడం కోసం త్వరలో ఉద్యమం జరగబోతుందంటూ ఆశాభావం వ్యక్తపరిచారు. నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయాల్సిన నాయకులు దాడులు చేస్తున్నారని దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అనగారిన ఓసీలు అనే తారతమ్య భేదం లేకుండా అన్ని వర్గాల కోసం పనిచేయగల సమర్థమైన జర్నలిజాన్ని కొనసాగిస్తున్నామని, ఆ విధంగా కొనసాగించబడుతున్న జర్నలిజాన్ని ప్రభుత్వాలతో పని లేకుండా ప్రజలందరూ అండగా నిలుస్తూ ఆదరించాలని కోరినారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ సంఘాలపై జరుగుతున్న ఆ క్రూరమైన దాడులకు ప్రభుత్వాలు బాధ్యత వహించాలన్నారు. పాస్టర్లను పచ్చి బూతులు తిడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆనందపడుతున్న అల్లరి ముఖాలపై చర్యలు చేపట్టే హక్కు ప్రభుత్వాలకు లేదా అంటూ సూటిగా ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని గ్రూపుల్లో సమూహాలు రాజకీయ ప్రధాన నాయకుల పేర్లను ప్రస్తావిస్తూ బూతులు తిరుగుతుండడం చూస్తుంటే పక్కాగా ఇలాంటి ఆకతాయి శక్తులు, అలాంటి ప్రధాన నాయకులు పెంచి పోషిస్తున్నారన్న అలాంటి నాయకులు ఎంతటి వారైనా ప్రజాసేవకు చేతగాని పనికిమాలిన నాయకులుగా మిగిలిపోక తప్పదన్నారు. అలాంటి నాయకుల పట్ల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. లాకారం అనే పదాలను ఫోన్ నెంబర్లతో సహా జతపరుస్తూ సోషల్ మీడియాలో ఏ స్థాయికి దిగజారిపోతుందో అర్థం చేసుకున్నారు. ఆకతాయి శక్తులను పెంచి పోషించే సామాన్య ప్రజల మీదకి ఉసిగొల్పాలనే దురుద్దేశం కలిగినప్పుడు చట్టాలు, న్యాయస్థానాలు ఎందుకు కొనసాగిస్తున్నారంటూ ప్రభుత్వం సూటిగా ప్రశ్నించారు. రాజకీయ ఎన్నికల నియమావళి భారత రాజ్యాంగంలోని భాగమైన సంగతిని భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు గుర్తెరిగిపోతే అలాంటి నాయకులు మూర్ఖులతో సమానమన్నారు. జర్నలిస్ట్ అనేవాడు ప్రశ్నిస్తే నచ్చకపోతే ఖండించాలి, కానీ బూతులు తిట్టేస్తామని అల్లరి ముఖాలు రెచ్చగొడితే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. ప్రజా సేవల చేతగాని విధవలందరూ చేసే పని ఇదేనన్నారు. ఏ ప్రభుత్వం చూసినా ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలకు విరుద్ధమైన పరిపాలన కొనసాగిస్తున్నారు. అలాంటి ప్రభుత్వాలపైన ఉన్నత న్యాయస్థానాలు, అత్యున్నతమైన న్యాయస్థానాలు సుమోటో కేసులు నిర్వహించి చర్యలు చేపట్టి ప్రజలకు రక్షణ కల్పించే విధంగా, ప్రభుత్వాలకు సిగ్గు వచ్చే విధంగా చర్యలు చేపట్టనున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కనీసం 70% హామీలు నెరవేర్చని ప్రభుత్వాలను రానున్న కాలంలో ఎన్నికల నియమాల నుండి బహిష్కరించే విధంగా అత్యున్నత న్యాయస్థానాల చట్టాలను రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. మతాలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, జాతులతో సంబంధం లేకుండా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఖచ్చితంగా ప్రశ్నించే తీరుతామని గంట
చట్టపరంగా వెల్లడించింది. జేబీ సంస్థ అండగా నిలుస్తున్న లక్షలాది కోట్లాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని సంగతిని మర్చిపోకూడదన్నారు. మేము ప్రశ్నించే దాంట్లో నిజాయితీ లేకపోతే అది ప్రజలు చూసుకుంటారు, కానీ నాయకులు కనుసంధంలో ప్రత్యక్ష మానసిక దాడులేందని సూటిగా అడిగారు. భారతదేశ వ్యాప్తంగా 150 కోట్ల జనాభాలో ప్రభుత్వాలను విమర్శించే ప్రముఖులు కోట్లలో ఉన్నారన్నారు. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధువులు ఆయా మతాల్లోని ఉన్నతమైన వ్యక్తులు ఈత బోధ చేస్తున్న మాటలను పసిగట్టాలను. భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలారా జేబీ సంస్థకు అండగా నిలబడండి పిలుపునిచ్చారు. పేద ప్రజల గొంతుకగా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడంలో ఆధునూతన శక్తిగా ఎదుగుతున్న జేబీ సంస్థకు ప్రజలే రక్షకులుగా నిలబడాలని విన్నవించారు. కచారా బూతులకు పాల్పడితే కఠినమైన చర్యలు తప్పవు. జేబీ సంస్థ అధినేతలైన నాపై, నా కుటుంబ సభ్యులపైన, నా సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది పైన జరుగుతున్న మానసిక భౌతిక దాడుల పట్ల స్థానిక పోలీసులకు సంబంధించిన ఆధారాలను జతపరుస్తూ ఫిర్యాదు చేయగా తెలంగాణ రాష్ట్ర పోలీసు అధికార యంత్రాంగం త్వరితగానే కేసు నమోదు చేసి నిందితుల గాలింపు కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపడం నేను, నా కుటుంబ సభ్యులు, నా సంస్థ సిబ్బంది ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. క్రైమ్ నెంబర్ 217/2025 అండర్ సెక్షన్ 3 ఆర్ ఎస్ ఆఫ్ SC/ST POT యాక్ట్ 1918 అండ్ 351/4 BNS చట్టం కింద ప్రథమ ముద్దాయిగా అఖిల్ రెడ్డిని, రెండవ ముద్దాయిగా గోపిని చేరుస్తూ కఠినమైన చర్యలు తీసుకునే విధంగా కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యాన్ని రక్షించడమే కాకుండా భారత రాజ్యాంగ విలువలను తెలంగాణ పోలీస్ శాఖ కాపాడే విధంగా చర్యలు చేపడుతున్నారన్నారు. భారతదేశంలో అత్యున్నత విలువైన 4th ఎస్టేట్ జర్నలిజం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంటే తెలుగు రాష్ట్రాల మతకల్లోల పేర్ల మీద నానా బూతులు తిడుతూ ప్రభుత్వాలకు చెడ్డ పేరు తీసుకురావడంలో ఆకతాయిలు గ్రూపులుగా సమూహాలుగా ఏర్పడి సామాన్యులపై విచక్షణరహితమైన దాడులు చేస్తూ చట్టాలకు న్యాయస్థానాలకు ఏమాత్రం భయం లేకుండా విచ్చలవిడి దుబారా బూతులకు పాల్పడుతూ ప్రభుత్వాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. పలుమార్లు ఇద్దరు ముద్దాయిలు అఖిల్ రెడ్డి, గోపీలు నా సంస్థపై విరుచుకుపడుతూ కుటుంబ సభ్యులతో పాటు నన్ను నా బూతులు తిడుతూ చంపేస్తామని బెదిరింపులకు పాల్పడినటువంటి మౌనమే వహించాను తప్ప చర్యల కోసం ముందుకెళ్ళలేకపోతున్నారు. వృత్తిపరంగా విపరీతమైన పని ఒత్తిడితో ఉంటున్న నాపై అనునిత్యం దాడులకు ఎగబడుతుండడం భరించలేక చివరికి పోలీసులను ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ఆధారంగా జర్నలిస్టుల బహిరంగంగా కానీ మధ్యమోళ్ళ కానీ నేరుగా దోషులకు దాడులు పాల్పడితే ఏ విధమైన చర్యలు తీసుకోబడతాయి, ఇలాంటి కేసుతోనైనా ఆకతాయిలు మేల్కోవాలని సూచించారు. జర్నలిస్టు వృత్తిని కానీ, కులాలను కానీ, మతాలను కానీ రెచ్చగొట్టే విధంగా దాడులు పాల్పడితే పోలీసు అధికారులతో పాటు ప్రభుత్వాలు కనికరం లేకుండా చర్యలు చేపట్టడం, దానివల్ల సభ్య సమాజం నిర్మాణం స్థాపించిన వాళ్ళు అవుతారని కోరిన నేపథ్యం కూడా ఉంది. ఇదే మనం చేసింది. ఏమైంది మన మీద కేసులు? ఇక నేను కేసులు పెడతాను, ఇక నీకు మన మీద FIR కాపీ. ఎందుకు నేను చెప్తున్నంటే ఎంత దారుణంగా ఉందంటే సమాజమా, మీరు భయపడి బతుకుతారో లేకపోతే ఇంకా అట్నే ఉంటారో మీ ఇష్టం. ఓకేనా? మీరు ఏ విధంగా ఉంటారో అలానే ఉండండి, కానీ ప్రశ్నించండి.